నమస్కారం మిత్రులారా. టెట్ అండ్ డిఎస్సి 2026 ప్రీమియం లైవ్ షోకి అయితే స్వాగతం. ఈరోజు హిస్టరీ మెథడాలజీ నుండి సాంఘిక అధ్యయన వనరులు మరియు సామాగ్రి నుండి పరీక్షా దృష్ట్యా అత్యంత ముఖ్యమైనటువంటి 20 MCQs ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో ప్రాక్టీస్ చేయబోతున్నాం. కాబట్టి చివరి వరకు లైవ్లో పాల్గొని మీ యొక్క స్కోర్ను పరీక్షించుకోండి. ఇలాంటి ప్రీమియం క్లాసుల కోసం రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మరి చాలా హిస్టరీ మెథడాలజీ నుండి మరియు సైకాలజీ మెథడాలజీ నుండి మరి అన్ని సబ్జెక్టుల మెథడాలజీ నుండి నేను వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతేనే మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. సాంఘిక అధ్యయన వనరులు మరియు సామాగ్రి ముఖ్యాంశాలు, ముఖ్యమైన పాయింట్లను చూసుకున్నట్లయితే సాంఘిక అధ్యయన బోధనలో వనరులు విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని కల్పిస్తాయి. ఇక్కడ చూడండి, సాంఘిక అధ్యయన బోధనలో వనరులు విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని కల్పిస్తాయి. ఇక్కడ ఖచ్చితంగా మరి గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్లు, సాంఘిక అధ్యయన బోధనలో వనరులు విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని కల్పిస్తాయి. వనరులు బోధనలను ఆసక్తికరంగా ప్రభావవంతంగా మారుస్తాయి. అంటే వనరులు బోధనను ఆసక్తికరంగా ప్రభావవంతంగా మారుస్తాయి. పాఠ్యపుస్తకం ప్రాథమిక బోధనా వనరు, మ్యాప్లు భౌగోళిక అవగాహనను పెంపొందిస్తాయి. ఇక చూడండి, మరి సాంఘిక మెథడాలజీ నుండే మరి కన్ఫ్యూజ్గా ఎగ్జామినరు మరి జతపరచడం, మ్యాచ్ ద ఫాలోవింగ్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడే తప్పు చేయడం అనేది జరుగుతుంది. అంటే కన్ఫ్యూజ్గా ABCDEF వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ చేయడం అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సరిగ్గా విన్నట్లయితే మరి అలాంటి జతపరచుట అనే ప్రశ్నలకు మీరైతే సరైన సమాధానాన్ని గుర్తించగలుగుతారు. కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. లైవ్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ లైవ్లో పాల్గొంటే మరి తప్పకుండా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మీకు తెలిసినటువంటి ఆన్సర్ను కామెంట్లో తెలియచేయండి. మ్యాప్లు భౌగోళిక అవగాహనను పెంపొందిస్తాయి. గ్లోబ్ భూమి యొక్క సరైన ఆకారాన్ని చూపిస్తుంది. గ్లోబ్ ఏం చేస్తుంది? భూమి యొక్క సరైన ఆకారాన్ని చూపిస్తుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది. చార్టులు, పోస్టర్లు భావాలను సులభంగా అర్థమయ్యేలా చేస్తాయి. టైం లైన్ చారిత్రక సంఘటనల క్రమాన్ని కూడా తెలియజేస్తుంది. టైం లైన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి మరి చార్టు. ఈ టైం లైన్ నుండి చాలా వరకు జతపరచుటలో ఇవ్వడం జరిగింది. అందులో కన్ఫ్యూజ్ కావడం కూడా అభ్యర్థులు చాలా వరకు ఆన్సర్ను గుర్తించలేకపోయారు. మార్క్స్ను అయితే కోల్పోవడం జరిగింది. మ్యూజియంలు చారిత్రక ప్రదేశాలు ప్రత్యక్ష అభ్యాసానికి ఉపయోగపడతాయి. మ్యూజియంలు చారిత్రక ప్రదేశాలు ప్రత్యక్ష అభ్యాసానికి అయితే ఉపయోగపడతాయి. వార్తాపత్రికలు సమకాలీన అంశాల అవగాహన పెంచుతాయి. డిజిటల్ వనరులు స్మార్ట్ బోర్డు, వీడియోలు బోధనను ఆకర్షణీయంగా మారుస్తాయి. ఇక్కడ చూడండి, వార్తాపత్రికలు సమకాలీన అంశాల అవగాహన పెంచుతాయి. డిజిటల్ వనరులు స్మార్ట్ బోర్డు, వీడియోలు బోధనను ఆకర్షణీయంగా మారుస్తాయి. స్థానిక వనరులు విద్యార్థులకు సులభంగా అర్థమవుతాయి. నమూనాలు క్లిష్ట భావనలను స్పష్టంగా వివరిస్తాయి. గ్రాఫ్లు, పట్టికలు గణాంకాలను సులభంగా చూపిస్తాయి. ప్రాథమిక వనరులు ప్రత్యక్ష ఆధారాలు ద్వితీయ వనరులు వివరణాత్మక సమాచారాన్ని కూడా అందిస్తాయి. ప్రాథమిక వనరులు ప్రత్యక్ష ఆధారాలు ద్వితీయ వనరులేమో వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాయి. ప్రాథమిక వనరులు ఏం చేస్తాయి? ప్రత్యక్ష ఆధారాలను, మరియు ద్వితీయ వనరులు వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాయి. కాబట్టి మరి దీనిపైన అంటే సాంఘిక మెథడాలజీ పైన మరి ఇలాంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది. గత పరీక్షలలో కూడా అడిగినటువంటి ప్రశ్నలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి మరి తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతేనే మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, తప్పకుండా లైవ్లో పాల్గొనండి. మీ యొక్క మార్క్స్ను అయితే, మీ యొక్క స్కోర్ను పరీక్షించుకోండి. మీరు ఎంతవరకు చేస్తున్నారు అనేది మీ స్కోర్ని అయితే పరీక్షించుకోండి.
20 MCQs మరి ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రశ్నను మరి తప్పకుండా ప్రశ్నను సరిగ్గా చూడాలి, చదవాలి. అలా చదివితేనే మరి ఆ ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించగలుగుతారు. మరి మిత్రులారా తప్పకుండా వీడియోని అయితే చూడండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే సాంఘిక అధ్యయన బోధనలో ప్రధాన వనరు ఏది అని అడిగాడు. సాంఘిక బోధనలో ప్రధాన వనరు ఏది అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా ఈ ఆప్షన్స్ అయితే సరిగ్గా చూసి మరి అందరికంటే ముందే మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని అయితే గుర్తించండి. తప్పకుండా మీరు ఎందుకంటే ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది, డిఎస్సి టెట్కు ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంటులో మీ యొక్క ఆన్సర్ని అయితే గుర్తించండి. ఆప్షన్స్ ఏ చూసినట్లయితే రేడియో, బి పాఠ్యపుస్తకం, సి టీవీ, డి పోస్టర్. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. ఒకటవ ప్రశ్నకు సరైన సమాధానం లైవ్లో ఉన్న వాళ్ళందరూ మరి తప్పకుండా మీరు సమాధానాన్ని గుర్తించాలి. సరైన సమాధానం చూసినట్లయితే పాఠ్యపుస్తకం అవుతుంది. సాంఘిక అధ్యయన బోధనలో ప్రధాన వనరు ఏది అంటే పాఠ్యపుస్తకం. సరైన సమాధానము బి అవుతుంది. ఎందుకంటే పాఠ్యపుస్తకం అనేది ప్రధాన బోధన వనరు కాబట్టి పాఠ్యపుస్తకం అనేది ప్రధాన వనరు బోధన వనరు కాబట్టి మరి సరైన సమాధానం బి అవుతుంది. రెండవ ప్రశ్న చూడండి. భూమి యొక్క నిజమైన ఆకారాన్ని చూపే సాధనం ఏది? భూమి యొక్క నిజమైన ఆకారాన్ని చూపే సాధనం. ఆప్షన్ చూసినట్లయితే ఏ మ్యాప్, బి గ్లోబు, సి చార్టు, డి అట్లాస్. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. భూమి యొక్క నిజమైన ఆకారాన్ని చూపే సాధనం భూమి యొక్క నిజమైన ఆకారాన్ని చూపే సాధనం గ్లోబ్ అవుతుంది. ఎందుకనంటే గ్లోబ్ భూమి యొక్క ఆకారాన్ని త్రిమితీయ రూపంలో మరి చూపుతుంది కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. మూడవ ప్రశ్న చూద్దాం. చారిత్రక సంఘటనల కాలక్రమాన్ని చూపేది ఏది? ఆప్షన్ చూసినట్లయితే మ్యాపు, బి టైమ్ లైన్, సి గ్రాఫ్, డి చార్ట్. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. మూడవ ప్రశ్నకు సరైన సమాధానము మరి చారిత్రక సంఘటనల కాలక్రమం అడిగాడు కాబట్టి టైమ్ లైన్ అవుతుంది. టైమ్ లైన్ బి సరైన సమాధానం. ఎందుకంటే టైమ్ లైన్ సంఘటనలను కాలక్రమంలో చూపిస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మరి మ్యాచ్ ద ఫాలోయింగ్లో మరి అడగడం జరుగుతుంది. కాబట్టి మరి సరిగ్గా ఇలా మ్యాచింగ్ చేయకపోవడము, సమయం అనేది సరిపోకపోవడము అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మిత్రులారా దీని గురించి చారిత్రక సంఘటన కాలక్రమాన్ని చూపేది అని మనకు ఆ ప్రశ్న రాగానే ఆ మ్యాచింగ్లో రాగానే ఇది గుర్తుంచుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి టైం లైన్ అనేది సంఘటనలను కాలక్రమంలో చూపిస్తుంది కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. నాలుగవ ప్రశ్న చూడండి. ప్రత్యక్ష అభ్యాసానికి ఉత్తమ వనరు ఏది? ప్రత్యక్ష అభ్యాసానికి ఉత్తమ వనరు ఆప్షన్ చూసినట్లయితే ఏ మ్యూజియం, బి పాఠ్యపుస్తకం, సి చార్టు, డి పత్రిక. సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. మీ యొక్క సమాధానం కామెంట్ బాక్స్లో గుర్తించండి. అలాగే మీరు డిఎస్సి టెట్కు ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకనంటే మీరు చదివేది మీరు గుర్తిస్తేనే కదా, మీరు ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కామెంట్ బాక్స్లో గుర్తించండి. నాలుగవ ప్రశ్నకు సరైన సమాధానము మరి ప్రత్యక్ష అభ్యాసానికి ఉత్తమ వనరు అడిగాడు. ఉత్తమ వనరు మ్యూజియం. ప్రత్యక్ష అభ్యాసానికి ఉత్తమ వనరు ఏమవుతుంది? మ్యూజియం అవుతుంది. కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది. ఎందుకంటే నిజమైన వస్తువులను అక్కడ పరిశీలించడం జరుగుతుంది కాబట్టి మరి మ్యూజియం అనేది ఆప్షన్ అవుతుంది. సమకాలీన అంశాల సమాచారానికి ఉత్తమ వనరు ఏది? సమాచారానికి ఉత్తమ వనరు ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఏ వార్తాపత్రిక, బి గ్లోబ్, సి మ్యాప్, డి చార్ట్. మీ యొక్క సరైన సమాధానం లైవ్లో ఉన్నవారు తప్పకుండా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. సరైన సమాధానం చూసినట్లయితే వార్తాపత్రిక అవుతుంది. మరి వార్తాపత్రికలు తాజా సమాచారాన్ని అందిస్తాయి కాబట్టి సమకాలీన అంశాల సమాచారానికి ఉత్తమ వనరు వార్తాపత్రికలు అవుతుంది. సరైన సమాధానమే అవుతుంది. మరి ఆరవ ప్రశ్న చూద్దాం. భౌగోళిక స్థానాలను చూపేది ఏది? భౌగోళిక
స్థానాలను చూపేది ఏది? భౌగోళిక స్థానాలను చూపేది ఏది? సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ అయితే సరిగ్గా చదవాలి. ఏ గ్లోబు, బి మ్యాప్, సి చార్ట్, డి మోడల్. మరి సరైన సమాధానం గుర్తించండి మీ యొక్క కామెంట్ బాక్స్లో. సరైన సమాధానము ఏమవుతుంది? మ్యాప్ అవుతుంది. అంటే భౌగోళిక స్థానాలను చూపేది అడిగాడు కాబట్టి మ్యాప్ అనేది ప్రాంతాల స్థానాలను సూచిస్తుంది కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. 7వ ప్రశ్న, ప్రాథమిక వనరుకు ఉదాహరణ. ప్రాథమిక వనరుకు ఉదాహరణ ఏది అని అడిగాడు. ఏ శాసనం, బి పాఠ్యపుస్తకం, సి వ్యాసం, డి గైడ్. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. సరైన సమాధానం చూసినట్లయితే మరి సరైన సమాధానం గుర్తించినట్లయితే శాసనం అవుతుంది. ఏ శాసనం అంటే ప్రాథమిక వనరుకు ఉదాహరణ అడిగాడు కాబట్టి ప్రాథమిక వనరుకు ఉదాహరణ శాసనం అనేది అవుతుంది. ఎందుకంటే ప్రత్యక్ష చారిత్రక ఆధారమే శాసనం కాబట్టి ప్రత్యక్ష చారిత్రక ఆధారం కాబట్టి ప్రాథమిక వనరుకు ఉదాహరణ శాసనం అవుతుంది. సరైన సమాధానం ఏ అవుతుంది. ద్వితీయ వనరుకు ఉదాహరణ ఏది? ద్వితీయ వనరుకు ఆప్షన్స్ చూసినట్లయితే ఏ నాణం, బి శాసనం, డి సి పాఠ్యపుస్తకం, డి రాగి ఫలకం. మీ యొక్క సరైన సమాధానం 8వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే సి పాఠ్యపుస్తకం అవుతుంది. ఎందుకంటే పాఠ్యపుస్తకం అనేది ద్వితీయ వనరు కాబట్టి పాఠ్యపుస్తకం అనేది ద్వితీయ వనరు కాబట్టి మరి సరైన సమాధానము సి అవుతుంది. మిత్రులారా తప్పకుండా గుర్తించండి. తప్పకుండా మీ యొక్క స్కోర్ని అయితే పరీక్షించుకోండి. ఎందుకంటే లైవ్లో పాల్గొన్న వారు తప్పకుండా మీ యొక్క స్కోర్ని అనేది పరీక్షించుకుంటే మరి రాబోయే డిఎస్సిలో కూడా మరి ఈ ప్రశ్నకు జవాబు ఇది అయి ఉంటుంది కదా అనేది మీరు సరైన సమాధానాన్ని గుర్తించగలిగే అవగాహన అనేది కలుగుతుంది. 9వ ప్రశ్న, గణాంకాలను చూపడానికి ఉపయోగపడేది ఇది? ఆప్షన్స్ చూసినట్లయితే గ్రాఫ్, బి మ్యాప్, సి గ్లోబ్, డి మోడల్. మరి 9వ ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. 9వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే ఏ అవుతుంది. ఎందుకంటే గ్రాఫ్ ద్వారా గణాంకాలు సులభంగా అర్థమవుతాయి కాబట్టి గణాంకాలను చూపడానికి ఉపయోగపడేదే గ్రాఫ్ ద్వారా గణాంకాలను సులభంగా అర్థమవుతాయి కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది. మరి 10వ ప్రశ్న ఏమిటంటే క్లిష్ట భావనలను సులభంగా అర్థమయ్యేలా చేసేది. ఆప్షన్స్ చూసినట్లయితే ఏ మోడల్, బి పత్రిక, సి రేడియో, డి కథ. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. 10వ ప్రశ్నకు సరైన సమాధానము ఏ అవుతుంది. ఎందుకంటే మోడల్ అంటే క్లిష్ట భావనలను సులభంగా అర్థమయ్యేలా చేసేది మోడల్ ద్వారా భావన అనేది స్పష్టమవుతుంది కాబట్టి క్లిష్ట భావనలకు సులభంగా అర్థమయ్యేదే మోడల్. సరైన సమాధానము మరి ఏ అవుతుంది. 11వ ప్రశ్న చూడండి. స్మార్ట్ బోర్డు ఏ వనరుకు చెందినది? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇది జతపరచడంలో మరి మ్యాచ్ ద ఫాలోయింగ్లో రావడం జరుగుతుంది కాబట్టి స్మార్ట్ బోర్డు ఏ వనరుకు చెందినది? స్మార్ట్ బోర్డు అంటే ఆప్షన్స్ చూసినట్లయితే డిజిటల్ వనరు, ముద్రిత వనరు, సహజ వనరు, డి స్థానిక వనరు. మీ యొక్క సరైన సమాధానం మీకు ముందే తెలిస్తే కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. స్మార్ట్ బోర్డు ఏ వనరుకు చెందినది? సరైన సమాధానం చూడండి. సరైన సమాధానం చూసినట్లయితే డిజిటల్ వనరు కాబట్టి స్మార్ట్ బోర్డు అనేది డిజిటల్ వనరు. ఎందుకంటే స్మార్ట్ బోర్డు అనేది డిజిటల్ బోధన సాధనం కాబట్టి మరి సరైన సమాధానము ఏ అవుతుంది. 12వ ప్రశ్న చూడండి. చార్టులు ప్రధానంగా దేనికి ఉపయోగపడతాయి? మీకు తెలిస్తే ముందే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మరి సాంఘిక మెథడాలజీ అంటేనే మరి చాలా మెథడ్ను ఉపయోగించుకొని దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆన్సర్ను గుర్తించే వాళ్ళే నిజమైనటువంటి అభ్యర్థులు కాబట్టి మరి మెథడాలజీ అనేది మన మెదడును ఉపయోగిస్తేనే ఆన్సర్ అనేది దొరుకుతుంది కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. తప్పకుండా లైక్ అనేది చేయండి. లైక్ అనేది చేస్తేనే మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అయితే మరి ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 12వ ప్రశ్న చార్టులు ప్రధానంగా దేనికి ఉపయోగపడతాయి? ఆప్షన్ చూసినట్లయితే భావనలను స్పష్టంగా చూపడానికి,
బి ప్రయాణానికి, సి లెక్కలకు, డి పరీక్షలకు. మీ యొక్క సరైన సమాధానం 12వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే చార్టులు ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుందంటే భావనలను స్పష్టంగా చూపడానికి. ఎందుకంటే చార్టులు అనేది దృశ్య రూపంలో ఉంటాయి కాబట్టి భావనలను వివరిస్తాయి కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది మిత్రులారా? సరైన సమాధానం ఏ అవుతుంది? 13వ ప్రశ్న చూద్దాం. 11వ ప్రశ్న, స్థానిక వనరుల ప్రధాన ప్రయోజనం ఏది? ముఖ్యమైనటువంటి ప్రశ్న. స్థానిక వనరుల ప్రధాన ప్రయోజనం. ఆప్షన్ చూసినట్లయితే సులభ అవగాహన, బి ఖర్చు పెరగడం, సి సమయం వృధా, డి ప్రయోజనం లేదు. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి. 13వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే సులభ అవగాహన. ఎందుకంటే స్థానిక వనరుల ప్రధాన ప్రయోజనం అడిగాడు కాబట్టి విద్యార్థులకు దగ్గరగా ఉండడంతో అవగాహన పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే స్థానిక వనరులు విద్యార్థులకు దగ్గరగా ఉంటాయి కాబట్టి మరి దగ్గరగా ఉండడంతో అవగాహన పెరుగుతుంది కాబట్టి స్థానిక వనరుల ప్రధాన ప్రయోజనం సులభ అవగాహన. సరైన సమాధానం ఏ అవుతుంది మిత్రులారా? తప్పకుండా వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎంసీక్యూఎస్ వీడియోలను అయితే మరి చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎంసీక్యూఎస్ వీడియోలు కావాలంటే ఈ ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. 13వ ప్రశ్న చూద్దాం. 14వ ప్రశ్న, పురాతన నాణేలు ఏ వనరుకు చెందుతాయి? పురాతన నాణేలు ఏ వనరుకు చెందుతాయి? ఆప్షన్ చూసినట్లయితే ఏ ప్రాథమిక వనరు, బి ద్వితీయ వనరు, సి డిజిటల్ వనరు, డి ముద్రిత వనరు. మీ యొక్క సరైన సమాధానం చూడండి. సరైన సమాధానం కామెంట్ బాక్స్లో గుర్తించండి మిత్రులారా. మీ యొక్క సమాధానం మరి డిఎస్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఎందుకులే సమాధానం గుర్తించడం, ఎందుకులే కామెంట్లో ఎందుకు పెట్టడం అనేది కాకుండా ఖచ్చితంగా కామెంట్లో గుర్తించండి. సరైన సమాధానం చూసినట్లయితే మరి ప్రాథమిక వనరు అవుతుంది. ఎందుకనంటే నాణేలు ప్రత్యక్ష చారిత్రక ఆధారాలు కాబట్టి, నాణేలు అనేది ప్రత్యక్ష ఆధారాలు కాబట్టి, ప్రత్యక్షంగా మనం చూస్తాం కాబట్టి ప్రత్యక్ష చారిత్రక ఆధారాలు కాబట్టి పురాతన నాణాలు ఏ వనరుకు చెందుతాయి అంటే ప్రాథమిక వనరుకు చెందుతాయి. ముఖ్యమైనటువంటి ప్రశ్న, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. ప్రాథమిక వనరుకు చెందుతాయి కాబట్టి ప్రత్యక్ష చారిత్రక ఆధారమే నాణేలు. మరి సరైన సమాధానం ఏ అవుతుంది మిత్రులారా? 15వ ప్రశ్న చూద్దాం. అట్లాస్ అంటే ఏమిటి? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అట్లాస్ అంటే తెలియని వారు చాలామంది ఉన్నారు. మరి కాబట్టి కొత్త అభ్యర్థులు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మరి బీఈడి చేసినటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి మరి వీడియోని అయితే లైక్ చేయండి, మరి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అనేది ముందు ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే తప్పకుండా సమాధానం అనేది దొరుకుతుంది. అట్లాస్ అంటే ఏమిటి? మ్యాప్ల సంకలనం, బి చార్టుల పుస్తకం, సి కథల పుస్తకం, డి శాసనాల పుస్తకం. సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. 15వ ప్రశ్నకు సరైన సమాధానం అట్లాస్ అంటే ఏమిటి అంటే అట్లాస్ అనేది మ్యాప్ల యొక్క సమాహారం. మ్యాప్ల యొక్క సమాహారమే అట్లాస్. మ్యాప్ల యొక్క సమాహారమే అట్లాస్ అంటారు. అట్లాస్ అనేది మ్యాప్ల సమాహారం కాబట్టి మరి సరైన సమాధానం చూసినట్లయితే మ్యాప్ల సంకలనం ఏ అవుతుంది? ఏ సరైన సమాధానం. 16వ ప్రశ్న చూడండి. వీడియోల ద్వారా బోధించడం ఏ రకమైన వనరు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. వీడియోల ద్వారా బోధించడం ఏ రకమైన వనరు? ఆప్షన్ చూసినట్లయితే ఏ డిజిటల్, బి ప్రాథమిక, డి స్థానిక, డి సహజ. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. వీడియోల ద్వారా బోధించడం ఏ రకమైన వనరు? లైవ్లో ఉన్న వారందరైతే తప్పకుండా సమాధానం గుర్తించండి. మరి తప్పకుండా ఈ లైవ్ షోలో ఎవరైతే పాల్గొన్నారో, మరి కొత్త అభ్యర్థులు, పాత అభ్యర్థులు ఎవరైతే పాల్గొన్నారో మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మిత్రులారా. తప్పకుండా మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తేనే వారు కూడా మరి వీడియోని చూడడం జరుగుతుంది కాబట్టి వారు కూడా మరి ఫాలో అవుతారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఈ ప్రశ్నకు సమాధానము తెలుసుకుంటారు కాబట్టి అవగాహన అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. 16వ ప్రశ్న చూసినట్లయితే వీడియోల ద్వారా బోధించడం ఏ రకమైన వనరు? సరైన సమాధానం చూసినట్లయితే మరి ఏ అవుతుంది. ఎందుకంటే డిజిటల్ అంటే వీడియోలు డిజిటల్ బోధన వనరులు కాబట్టి, వీడియోలు అనేదే డిజిటల్ బోధన వనరులు కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. 17వ ప్రశ్న బోధన సామాగ్రి ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇంకా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. బోధన సామాగ్రి ప్రధాన లక్ష్యం అడిగాడు. ఏమడిగాడండి? బోధన సామాగ్రి ప్రధాన లక్ష్యం అడిగాడు. ఆప్షన్ చూసినట్లయితే ఏ అభ్యాసాన్ని సులభతరం చేయడం, బి పరీక్షలు పెంచడం, సి హోంవర్క్ ఇవ్వడం,
డి మార్కులు తగ్గించడం. సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. బోధన సామాగ్రి ప్రధాన లక్ష్యం అడిగాడు ఇక్కడ. మరి సరైన సమాధానం కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని గుర్తించండి. మీ యొక్క ఆన్సర్ని గుర్తిస్తేనే డిఎస్కి ప్రిపరేషన్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది. సరైన సమాధానం చూసినట్టయితే ఏ అవుతుందండి? అభ్యాసాన్ని సులభతరం చేయడం. అభ్యాసాన్ని ఏం చేయాలి? సులభతరం చేయాలి. అంటే బోధన సామాగ్రి అభ్యాసాన్ని ఆసక్తికరంగా సులభంగా చేస్తుంది కాబట్టి అభ్యాసాన్ని సులభతరం చేయాలి. బోధన సామాగ్రి అభ్యాసాన్ని ఆసక్తికరంగా ఏం చేయాలి? ఆసక్తికరంగా సులభంగా చేస్తుంది కాబట్టి సరైన సమాధానం చూసినట్లయితే ఏ అవుతుంది మిత్రులారా? బోధన సామాగ్రి ప్రధాన లక్ష్యం అడిగాడు. ఇది లక్ష్యం అంటేనే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, చాలా ముఖ్యంగా ఆన్సర్ చేయవలసినటువంటి ప్రశ్న కాబట్టి సరైన సమాధానము ఏ అవుతుంది. 18వ ప్రశ్న, ఫీల్డ్ విజిట్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏంటిది? ఫీల్డ్ విజిట్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం అడిగాడు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. గత టెట్ అండ్ డిఎస్సిలో రావడం జరిగింది. ఎందుకంటే గత పరీక్షలో వచ్చేటువంటి ప్రశ్నలు తీసుకోవడం జరిగింది కాబట్టి మరి మీరైతే స్కిప్ చేయకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మొత్తం చూడండి. 18, 19, 20 ప్రశ్నల వరకు చూడండి. చూస్తేనే అర్థమవుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మిత్రులారా ఆన్సర్ అయితే గుర్తించండి. ఫీల్డ్ విజిట్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే ప్రత్యక్ష అనుభవం, సమయం వృధా, ఖర్చు పెరగడం, డి మార్కులు తగ్గడం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి. 18, 19, 20 ప్రశ్నల సమాధానం మీరే గుర్తించాలి మిత్రులారా. ఈ ప్రశ్నలకు సమాధానం మీరే జవాబు కామెంట్ బాక్స్లో గుర్తించాలి. ఎందుకంటే మీరు వీడియోను పూర్తిగా చూశారు అని అనుకుంటాను. ఎందుకంటే స్కిప్ చేయకుండా చూశారు కాబట్టి. అసలే సాంఘిక మెథడాలజీ, ఎందుకంటే మెథడాలజీ నుండి మరి చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది కాబట్టి ఈ 18వ ప్రశ్నకు సమాధానం మీరే గుర్తించాలి. అలాగే 19వ ప్రశ్నకు సరైన సమాధానం మీరే గుర్తించాలి. మిత్రులారా తప్పకుండా వీడియోని అయితే చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సాంఘిక అధ్యయన బోధనలో చిత్రాల ఉపయోగం ఏమిటి? ఇక్కడ అడిగాడు. సాంఘిక అధ్యయన బోధనలో చిత్రాల ఉపయోగం ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ చూసినట్లయితే ఆసక్తి పెంపొందించడం, బి సమయం వృధా చేయడం, సి గందరగోళం కలిగించడం, డి అనేది ప్రయోజనం లేదు. మీ యొక్క సమాధానము మరి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉన్నది కాబట్టి మీ యొక్క సమాధానం అనేది మరి కామెంట్ బాక్స్లో గుర్తించండి. 20వ ప్రశ్న, సాంఘిక అధ్యయనంలో ఉత్తమ బోధన వనరుల లక్షణం అడిగాడు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మిత్రులారా. ఇదైతే చాలా ముఖ్యమైన ప్రశ్న కాబట్టి టెట్ అండ్ డిఎస్లో రావడం జరిగింది కాబట్టి సాంఘిక అధ్యయనంలో ఉత్తమ బోధన వనరుల లక్షణం ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే విద్యార్థి కేంద్రంగా ఉండటం, బి ఖరీదైనవి కావడం, సి పెద్ద పరిమాణంలో ఉండటం, డి రంగులుగా ఉండడం. మీ యొక్క సమాధానం మీరే గుర్తించండి. ఎందుకంటే లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మరి సమాధానాన్ని గుర్తించినట్లయితే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. డిఎస్సిలో మరి ముందు డిఎస్సి ఉన్నది కాబట్టి మీరు తప్పకుండా సమాధానం గుర్తించాలి. ఎందుకంటే స్కిప్ చేయకుండా చూసారని నేను అనుకుంటాను కాబట్టి ఎందుకులే మధ్యలో యాడ్స్ లాగా మరి స్కిప్ చేయడం తర్వాత చూడడం మీకు అంతగా లేటుగా అనుకుంటే మీరు ఎంతవరకు వీడియోని చూసారో అంతవరకు మళ్ళీ మీ యొక్క వర్క్లో మీరు నిమగ్నమైనప్పుడు మళ్ళీ కూడా చూడవచ్చు మిత్రులారా. ఎందుకనంటే ఇది సాంఘిక మెథడాలజీ కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రశ్న నేనైతే మీకు అందించాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మిత్రులారా. మరి మంచి బోధన వనరులు మరి ఇంకా డిఎస్సి పరీక్ష దృష్ట్యా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ప్రాథమిక వనరులు, శాసనాలు, నాణ్యాలు, శిల్పాలు, పురావస్తువులు, ద్వితీయ వనరులు, పాఠ్యపుస్తకాలు, చారిత్రక గ్రంథాలు, వ్యాసాలు, బోధనా సామాగ్రి, మ్యాప్లు, గ్లోబ్ చార్టులు, టైమ్ లైన్ మోడల్స్, అట్లాస్, డిజిటల్ మీడియా. తరచుగా అడిగే ప్రశ్నలు ప్రాథమిక వర్సెస్ ద్వితీయ వనరులు, గ్లోబ్ మ్యాప్ తేడా, టైమ్ లైన్ ఉపయోగం, మ్యూజియం మరియు ఫీల్డ్ విజిట్ ప్రాముఖ్యత ఇవన్నీ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. డిఎస్సి అభ్యర్థులైతే డిఎస్సి పరీక్ష దృష్ట్యా గుర్తుంచుకోవాల్సిన అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రులారా. తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. మరి ముఖ్యంగా తెలియచేయలేదు ఏమిటంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకైతే 100 వరకు క్వశ్చన్ పేపర్ అంటే మోడల్ డిఎస్సి మోడల్ సోషల్ మెథడాలజీ నుండి సైకాలజీ మెథడాలజీ నుండి నేనైతే మరి
క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మరి మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. కొత్తగా ఎవరైనా చూసిన వారు ఉంటే వారు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ముఖ్యమైనటువంటి వీడియో. ఎందుకు అని అనుకుంటే మరి డిఎస్సిలో రావడం చాలా కష్టం మిత్రులారా. ఒక మార్కు హాఫ్ మార్కులో పోయిన మిత్రులు ఉన్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్లో తెలియజేయండి.